కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చారిత్రాత్మక ఏపీ ఎన్డీఏ విజయోత్సవానికి వేదిక సిద్ధమైంది. కూటమి అగ్రనేతల సమక్షంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ విజయోత్సవ సభ మంగళవారం తిరుపతిలో జరగనుంది. ఈ సభకు నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా కూటమి నేతలు ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. విజయోత్సవ సభ కోసం పగడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని విజయోత్సవ సభ నిర్వహణ ఏర్పాట్ల యాప్ చైర్మన్ రవినాయుడుతో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. అయితే రేపటి రోజున కూడా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం దామినేడు ప్రాంతంలో కూడా కూటమి నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ సభను నిర్వహించాలని చెప్పి కూడా ముఖ్య నేతలు అయితే కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా సభా ప్రాంగణంలో కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా మనము మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి షాప్ చైర్మన్ రవినాయుడు గారు కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. అయితే మొత్తం చూసుకుంటే కూడా 3 ప్రాంతాల్లో 3 అంశాల గురించి కూడా చర్చించాలనుకున్నప్పటికీ మొట్టమొదటిసారి తిరుపతిలోనే ఈ సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎలా అనిపిస్తుంది ఈ సభ? రేపు నిర్వహించబోయే సభ ముఖ్య ఉద్దేశం ఈ 2 ఏళ్ల పాలనలో నమ్మకాన్ని చూరగొన్నాం, అభివృద్ధి చేశాం, సంక్షేమ ఫలాలు అందించాం. ఇది రేపు సభ యొక్క ముఖ్య ఉద్దేశం. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఈ 3 అజెండాలతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ 2 ఏళ్ళలో చేయాల్సిన కార్యక్రమాలు చేశాం, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, అన్నీ చేస్తాం. అయితే హామీలు ఏదైతే ఉందో మేనిఫెస్టో 99% పూర్తి చేశాం. ప్రతి హామీని నెరవేర్చాం. ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈరోజు దాంతోపాటు ఇక్కడ ఎందుకు నిర్వహించాలంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మొదటి సభ రాయలసీమకు సంబంధించిన ఈ ప్రాంత సభ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది రేపు కని విని ఎరుగని రీతిలో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ సభకి ఎవరెవరు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎవరెవరు హాజరు కాబోతున్నారు? రేపు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, మాధవ్ గారితో పాటు కేంద్రం నుంచి ప్రహ్లాద్ జోషి గారు కూడా. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా, ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా రేపు ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు పొదుపు ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో దాన్ని సమర్థవంతంగా అమలుపరుస్తూనే లబ్ధిదారులతో అంటే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపించాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ సభా ప్రాంగణం కూడా సంబంధించి ఎంతమంది అంటే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా రాబోతున్నారు కూడా, మీకు సంబంధించి కూడా ఎంతమంది రావచ్చు అనేది ఒక అంచనా ఉంటుంది. ఎంతమంది రావచ్చు? 30,000 మంది దాకా ఈ సభలో పాల్గొంటారనేది మా అంచనా. ఎందుకంటే లబ్ధిదారులు ప్రతి ఇంటికి మంచి చేశారు, ప్రతి ఇంటికి ఏదో కార్యక్రమం చేశారు, సమర్థవంతమైన పాలన అందిస్తున్నాం. ఈరోజు ఉద్యోగం ఇచ్చాం, పింఛన్ ఇస్తున్నాం. దాంతోపాటు ఈరోజు తల్లికి వందనం పేరుతో ఆ కార్యక్రమం తీసుకున్నాం. దాంతోపాటు శ్రీశక్తి అమలు చేస్తున్నాం. ఉచిత బస్సు, 3 సిలిండర్లు ఉచితం. రైతాంగానికి ఏదైతే ఉందో 20,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. 1 కాదు 2 కాదు, చెప్పుకుంటూ పోతే 100 కార్యక్రమాలు ముందుకెళ్తాం. ఆటో డ్రైవర్లకి ఉచితంగా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు వికలాంగులకి బెడ్డెడ్ అయితే 15,000, అయితే 40% ఉంటే 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఈరోజు చూస్తూ ఉంటే ఎవరు చేయలేని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది. కాబట్టి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారని మా అంచనా. అంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా, గత ప్రభుత్వం హయాంలో సంబంధించి కూడా ఇటు అంటే వాళ్ళు గత ప్రభుత్వ పాలకులు ప్రధానంగా 2 అంశాలు ఇస్తుంది. ఒకటి మెగా డిఎస్సికి సంబంధించి కావచ్చు, మరొకటి ఏదైతే కూడా ఈ సభను కూడా 2 ఏళ్ళ విజయోత్సవ సభను కూడా వెన్నుపోటు సభగా కూడా మార్చుకోవచ్చు అని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకంతా ఈ రేపు జరిగే విజయోత్సవ సభ ఒక చెంపబెట్టులాగా మారబోతుందా? ఆల్రెడీ వాళ్ళకి చెంపపెట్టే, ప్రజలు చెంపపెట్టి కొడితే 11 సీట్లు వచ్చాయి. వెన్నుపోటు దినమా? ఎవరికి వెన్నుపోటు? ఎవరు పొడిచారు వెన్నుపోటు? మీరు పొడిచారు 5 ఏళ్ళ పాలనలో వెన్నుపోటు. డిఎస్సి ఇస్తా అని చెప్పారు, ఇచ్చారా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? సాక్షి క్యాలెండర్ ఇచ్చారు. నీ కోసం నీ చెల్లి తిరిగిందే, ఆ చెల్లిని వెన్నుపోటు పొడిచి కదా ఇంట్లో నేను ధరివేసింది. నీ కోసం నీ తల్లి తిరిగిందే, ఆ తల్లిని వెన్నుపోటు పొడిచి కదా ఇంట్లో నేను ధరివేసింది. నీ తండ్రిని చంపింది రిలయన్స్ వాళ్ళు అని చెప్పావే, పరిణామ దత్వాని గారికి రాజ్యసభ ఇచ్చి చనిపోయిన నీ తండ్రికి కూడా వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా అని అడుగుతున్నావు. నీ బాబాయిని గొడ్డల పోటుతో వేసేసి అధికారంలోకి వచ్చింది నువ్వు కాదా? ఏది వెన్నుపోటు? 2 ఏళ్ల పాలనలో
1వ తారీఖు పింఛన్ ఇచ్చావు, నువ్వేం చేసావు? 1000 రూపాయలు పింఛన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు పట్టింది. తల్లికి వందనం అమ్మఒడి అని చెప్పావు, ఏం చేసావు? ఒక బిడ్డకి ఇచ్చావు, ఇంకో బిడ్డను తీసుకొని వైన్ షాపుల్లో, లిక్కర్ షాపుల్లో, మటన్ షాపుల్లో పనిచేసిన వాస్తవా కాదా? ఇది వెన్నుపోటు, ఇది దగాపోటు. ఆ పోట్లకే జనాలకు కోపం వచ్చి కుమ్మితే 11 సీట్లు వచ్చాయి. ఇంకా బుద్ధి తెచ్చుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. ఇదైతే కూడా చూసుకుంటే రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు పార్టీ నేతలే కాదు కార్యకర్తలు కూడా సుమారు 30,000 మందిగా పైగా కూడా దీంట్లో పాల్గొంటారు. ప్రధానంగా చూసుకుంటే కూడా మెగా డిఎస్సికి సంబంధించి జాబ్ క్యాలెండర్ బదులు కూడా గతంలో సాక్షి క్యాలెండర్లను విడుదల చేసుకున్నారు, కానీ ఎక్కడ మంచి చేసిన దాఖలు అయితే కూడా లేదు. ముఖ్యంగా ఇటు తల్లికి చెల్లికి న్యాయం చేయని వాళ్ళు వెన్నుపోటు గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా షాప్ చైర్మన్ రవినాయుడు అయితే కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK టీవీ.